డిగ్రీతో పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502255566. మన దేశానికి గర్వకారణమని ఎన్నో విషయాలలో యూపీఐ చెల్లింపుల విధానం ఒకటి. అంటే మన ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే లాంటి వాటితో 5 రూపాయల నుంచి 50,000 రూపాయల దాకా క్షణంలో చేస్తున్న చెల్లింపుల విధానం అన్నమాట. ఈ విధానం ఇప్పుడు కేవలం మన దేశంలోనే కాదు, అబుదాబికి చేరుకుంది. దీంతో ఇకపై యూఏఈలో రూపే కార్డ్, యూపీఐ సేవలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్నమాట. ఇటీవల మోడీ 2 రోజుల యూఏఈ పర్యటన సందర్భంగా అబుదాబిలో తొలి హిందూ దేవాలయం ప్రారంభోత్సవంతో పాటు యూపీఐ సేవలను కూడా ప్రారంభించారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ నహ్యాన్తో కలిసి ఈ సేవలను ప్రారంభించడంతో విదేశాలకు యూపీఐ విస్తరింపు కార్యక్రమం ఊపందుకుంది. ఇకపై మీరు దుబాయ్ సహా అరబ్ దేశాలన్నింటిలో కార్డు చెల్లింపులు, మొబైల్ చెల్లింపులు చేసుకోవచ్చన్నమాట. యూఏఈతో కలిసి ఇప్పటికే 7 దేశాలకు మన యూపీఐ చెల్లింపులు అమలుకి వచ్చాయి. ఇప్పటికీ మన దేశంలోని అన్ని నగరాల నుంచి పల్లెటూళ్ల దాకా ఎక్కడ చూసినా జనం సింపుల్ గా మొబైల్ ఫోన్లతో చేస్తున్న డిజిటల్ చెల్లింపులను చూసి అగ్రదేశాలు నోరళ్లు పెడుతున్నాయి. చిన్న క్యూఆర్ కోడ్ ఆధారంగా జరుగుతున్న వ్యాపారం చూసి ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారు. మీరు ఎక్కడైనా చూడండి, రోడ్డు పక్కన ఉన్న చిన్న టీ కొట్టు, చాట్ బండి, పండ్ల షాపు, అతిపెద్ద జ్యువెలరీ షాపుల్లో కౌంటర్ వద్ద యూపీఐ క్యూఆర్ కోడ్ దర్శనమిస్తూ ఉంటుంది. చూడ్డానికి చిన్నదే కావచ్చు, అయినా వాటి ఆధారంగా నేడు జరుగుతున్న వ్యాపారం మామూలుగా లేదు. దేశ వాణిజ్యంలో యూపీఐ క్యూఆర్ కోడ్స్ అత్యంత కీలకంగా మారాయంటే అతిశయోక్తి కాదు. కుగ్రామాల్లోని చిరు వ్యాపారుల వద్ద కూడా దర్శనమిస్తున్న ఈ కోడ్లను గమనిస్తే డిజిటల్ పేమెంట్స్ రంగంలో భారతావని ముఖ చిత్రం ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వ్యక్తుల నుంచి వర్తకులకు చేరిన డిజిటల్ పేమెంట్స్ లో సంఖ్యాపరంగా 500 రూపాయల లోపు విలువ చేసే లావాదేవీల వాటా ఏకంగా 84.27% ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. చిన్న చిన్న మొత్తాలే డిజిటల్ రూపంలో చేతులు మారుతున్నాయి అనడానికి ఇదే నిదర్శనం. ఇన్స్టెంట్ పేమెంట్ సిస్టమ్ భారత వాణిజ్యాన్ని పునర్నిర్మించిందని నిపుణులు చెప్తున్నారు. మొదట విమర్శలకు కారణమైన విధానం అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి కోట్లాది మందిని అనివార్యంగా తీసుకొచ్చింది. రోజువారీ జీవితాన్ని మరింత సౌకర్యవంతం చేసింది. 145 కోట్లకు పైగా భారతీయులకు క్రెడిట్, సేవింగ్స్ వంటి బ్యాంకింగ్ సేవలను విస్తరించింది. ప్రభుత్వ కార్యక్రమాలు లబ్ధిదారులకు నేరుగా చేరుతున్నాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చెల్లింపులు జరుగుతున్నాయి. పన్నుల వసూళ్లలోనూ గతంలో లేని వృద్ధి నమోదవుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారతదేశం సాధించిన ఈ సాంకేతికత ఆవిష్కరణ ప్రభావం అనుసరణీయంగా మారింది. ఓ షాప్ లో చాక్లెట్ కొన్న షాపు యజమానికి అక్కడి క్విక్ రెస్పాన్స్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బు చెల్లింపు జరిగిపోతుంది. బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబర్ సాయంతో 10 సెకండ్ల లోపే డబ్బులు చెల్లించొచ్చు. కస్టమర్ కి కానీ వ్యాపారస్తుడికి కానీ చేతిలో చిల్లర లేదన్న బెంగే లేదు. క్యాష్ కోసం ఏటీఎం కు, బ్యాంకుకు పరిగెత్తే పని లేదు. షాపింగ్ కోసం చేతి నిండా నగదుంచుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. కావాల్సిందల్లా చేతిలో ఉన్న ఫోన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ పేమెంట్ యాప్ ఉంటే చాలు. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి క్షణాల్లోనే చెల్లింపులు పూర్తి చేయవచ్చు. వర్తకులు ప్రతిసారి తమ మొబైల్ ను చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు వారి ఇన్స్ట్రుమెంట్ లో వాయిస్ బాక్సులు కూడా వచ్చాయి. ఆ చెల్లింపు గురించి చక్కగా ఏ భాషలో కావాలంటే ఆ భాషలో వినిపించే సౌకర్యం ఏర్పడింది. దీంతో నిరక్షరాస్యులు సైతం నిర్భయంగా అమ్మకాలు సాగిస్తున్నారు. వినియోగదారుడి బ్యాంక్ ఖాతా లేదా డిజిటల్ వాలెట్ నుంచి లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాకు డబ్బులు నేరుగా బదిలీ అవుతాయి. యూపీఐ యాప్ లో ప్రతి బ్యాంక్ ఖాతాకు ఒక వర్చువల్ పేమెంట్ అడ్రస్ లేదా ఐడి క్రియేట్ అవుతుంది. ఈ యూపీఐ ఐడి లేదా బ్యాంక్ ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నెంబర్తో కూడా డబ్బులు చెల్లించవచ్చు. బ్యాంక్ ఖాతా నుంచి మరో బ్యాంక్ ఖాతాకు జరిగే చెల్లింపులకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. అంటే బ్యాంక్ ఖాతా నుంచి క్యూఆర్ కోడ్ ద్వారా జరిగే లావాదేవీలు ఉచితం అన్నమాట. మొబైల్ రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్స్, బీమా, డిటిహెచ్ చెల్లింపులు, సిలిండర్ బుకింగ్లు చిటికెలో చేసుకోవచ్చు. లావాదేవీల పరిమితి రోజుకు 1 లక్ష రూపాయల వరకు ఉంది. దేశవ్యాప్తంగా అధికారికంగా జరుగుతున్న ఆర్థిక లావాదేవీల్లో విలువ పరంగా యూపీఐ వాటా 43% ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో క్యూఆర్ కోడ్స్ కు వచ్చిన ఆదరణ అంతా ఇంత కాదు. విక్రేతలు ఎవరైనా డిజిటల్ రూపంలో నగదును స్వీకరించేందుకు బ్యాంకులు వీటిని వ్యాపారస్తులకు అందిస్తున్నారు.
తెల్ల కాగితం మీద కూడా క్యూఆర్ కోడ్ ను ప్రింట్ తీసుకుని వినియోగించే వెసులుబాటు ఉండడంతో చెల్లింపులు సులభతరంగా మారాయి. కార్డులు ఉపయోగించి జరిపేందుకు పాయింట్ ఆఫ్ సేల్ POS మెషిన్లు అవసరమవుతాయి. వీటి ఖరీదు సుమారు 12,000 రూపాయల వరకు ఉంది. అదే MPOS ఖరీదైతే 5,000 రూపాయల వరకు పలుకుతోంది. అందుకే చౌకైన వ్యవహారం కాబట్టి క్యూఆర్ కోడ్స్ విధానమే బాగా పాపులర్ అయింది. వినియోగదారులు సైతం డిజిటల్ పేమెంట్లకు మొగ్గు చూపుతూ ఉండడం వీటి వినియోగం పెరిగేందుకు దోహదం చేసింది. నగదుతో పోలిస్తే చాలా సందర్భాల్లో అతి తక్కువ సమయంలో డిజిటల్ చెల్లింపులు పూర్తవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి నాటికి 26 కోట్ల పైచిలకు క్యూఆర్ కోడ్స్ వ్యాపారులకు జారీ అయ్యాయి. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా నగదును స్వీకరించి POS టెర్మినల్స్ విషయానికి వస్తే అవి కేవలం 78 లక్షలు మాత్రమే ఉన్నాయి. అంటే POS టెర్మినల్స్ మించి క్యూఆర్ కోడ్స్ జారీ అయ్యాయి. దీనిని బట్టి UPI ఆధారిత డిజిటల్ చెల్లింపుల వేగం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి డిజిటల్ పేమెంట్ సంస్థలు క్యూఆర్ కోడ్స్ ను జారీ చేస్తున్నాయి. దేశంలో 99% మంది పెద్దలు ఆధార్ బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్యను కలిగి ఉన్నారని ప్రభుత్వం చెప్తోంది. మొత్తం 130 కోట్లకు పైగా ఆధార్ ఐడీలు జారీ అయ్యాయి. ఈ ఐడీలు కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిచే పనిని సులభతరం చేస్తున్నాయి. అలాగే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని పిలిచే తక్షణ చెల్లింపు వ్యవస్థకు ఆధార్ కార్డులు పునాదిగా మారాయి. 2016 నవంబర్లో భారత ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసింది. నోట్ల కొరత కూడా జనం డిజిటల్ లావాదేవీల వైపు మళ్లడానికి కారణమైంది. గత ఏడాది భారత్లో ఇన్స్టెంట్ డిజిటల్ పేమెంట్స్ లావాదేవీల విలువ US, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ల కంటే చాలా ఎక్కువ. ఈ 4 దేశాల మొత్తం లావాదేవీలే కాదు, ఈ మొత్తం విలువను 4తో గుణించిన దానికంటే భారత లావాదేవీలు అధికమని ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశంలో 30 కోట్ల పైచిలకు వ్యక్తులు, 5 కోట్లకు పైగా వర్తకులు UPI వేదికపైకి వచ్చి చేరారు. UPI వేదికగా 2021 ఏప్రిల్లో 4,93,663 కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు జరిగాయి. ఆ తర్వాత సంవత్సరం అంటే 2022 ఏప్రిల్లో అది కాస్త డబుల్ అయింది. అంటే 9,83,302 కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. ఈ సంవత్సరం అంటే 2023 వచ్చేసరికి UPI లావాదేవీల విలువ ఏప్రిల్ నెలలో ఏకంగా 14,15,504 కోట్లకు పైగా జరగడం డిజిటల్ చెల్లింపుల జోరును సూచిస్తోంది. అంటే 2 ఏళ్లలో లావాదేవీల విలువ 3 చేరువవుతోంది. పరిమాణం 3 రెట్లు దాటింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే దేశంలో డిజిటల్ పేమెంట్లు వేగంగా ఆదరణ చెందుతున్నాయని చెప్పుకోవచ్చు. UPI ప్లాట్ఫామ్ ఇంత పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి రావడానికి COVID-19 మహమ్మారి కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా భారతదేశం దాటి మరో 7 దేశాలకు కూడా UPI విస్తరించడం నిపుణులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు మన దేశంతో పాటు శ్రీలంక, నేపాల్, మలేషియా, ఇండోనేషియా, UAE, సింగపూర్, హాంకాంగ్ దేశాల చెల్లింపుల వ్యవస్థలో రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ UPI ప్రపంచవ్యాప్తంగా విప్లవాన్ని సృష్టిస్తోంది. పేమెంట్ యాప్స్ లో ఫోన్ పే విజయ పరంపర కొనసాగిస్తోంది. ఈ యాప్ 2023 ఏప్రిల్లో లావాదేవీల సంఖ్య విలువ పరంగా తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. గూగుల్ పే, పేటిఎం ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. NPCI ప్రమోట్ చేస్తున్న భీమ్ యాప్ కూడా క్రమంగా ఆదరణ పెంచుకుంటోంది.